ఈ సమయంలో సహోదరులు కే పాల్ గారు ఒక్క నిమిషం మాట్లాడతారు. దయచేసి 1 or 2 minutes. అయ్యగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. కృపగల తండ్రి, ప్రేమగల తండ్రి, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడగు సమాధానకర్త యొక్క అధిపతి, సృష్టిని సృష్టించిన సృష్టికర్త, నీ కుమారుడైన యేసుని సర్వమానవుల కొరకు, నా కొరకు, మా కొరకు ప్రాణం పెట్టి రక్తము చిందించి 3వ దినాన తిరిగి లేచి మీ పరిశుద్ధాత్మను పంపించి సమస్త సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమన్న ఆదేశం ప్రకారం ఇక్కడున్న దైవ జనులు 45 సంవత్సరాలు నిండినంత వరకు నీ సువార్తను రాష్ట్రమంతా, దేశమంతా, దేశ విదేశాల్లో ప్రకటించి చివరికి నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రవీణ్ దైవజనులు పడగాల వారు మీతో ఇప్పుడు పరలోకంలో డ్యాన్స్ వేస్తున్నారు ప్రభువా. అయితే వారి కుటుంబం, భార్య, పిల్లలు, బంధువులు, ప్రియులు ఎంతో విచారంలో మునిగిపోయారు ప్రభువా. ప్రవీణ్ మరణము ద్వారా కోట్ల మందికి రక్షణ, దేశములో నిజమైన స్వాతంత్రం, 140 మిలియన్ 14 కోట్ల మంది క్రైస్తవులకు ఐక్యత. ప్రభువా, ఒక్క ప్రవీణ్ వెళ్ళిపోతే ప్రభువా, వారు ఒకరిని చంపితే నువ్వు 1000 మంది, 10,000 మంది, లక్షల మందిని లేపుతావు. ఈరోజు ప్రభు బిడ్డలంటే, క్రైస్తవులంటే చిన్న చూపు చూడటమే తప్ప న్యాయం లేదు. కళ్ళతో చూశాను ప్రభువా, మణిపూర్లో మనమందరం ఐక్యం అవడమే సమయం. ఇప్పుడు నేను క్రైస్తవులందరికీ ఒక పిలుపునిస్తున్నాను. ఐకమత్యమే మహాబలం. క్రైస్తవుల ఐకమత్య వేదిక సృష్టిస్తాం. మీరందరూ కలిసి రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ రిక్వెస్టింగ్, మీరందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్ గారు మోదీతో మాట్లాడారు. క్రైస్తవులందరికీ అండగా నిలబడ్డారు. ఇప్పుడు నా మిత్రులు ట్రంప్ గారు, సెనెట్ మెజారిటీ లీడరు. భయపడకండి, ధైర్యంగా ఉండండి. నేను నిలబడతాను, మీరు నిలబడండి. థ్యాంక్ యూ.